నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. ఇంట్లో 4 పిల్లలుంటే 4కి తల్లికి వందనం. కూటమి ప్రభుత్వాన్ని అభినందిస్తున్న లబ్ధిదారు. పట్టణ ప్రముఖులు కొల్లా శ్రీరామమూర్తి అస్తమయం. పార్థివ దేహానికి నివాళులర్పించిన శాసనసభ్యులు ప్రత్తిపాటి. పాత్రికేయులు దండా గోపికి మాతృవియోగం. భౌతికాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపిన ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. నల్లబల్లి పొగాకు కొనుగోలుపై స్తబ్దత. తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా. నలుగురు పిల్లలు ఉన్న తల్లికి వందనం పథకం కింద 4 పిల్లలకు 15,000 వంతున 60,000 రూపాయలు రావడంతో పలువురు లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో 5 ఏళ్లలో వేసిన డబ్బు చంద్రబాబు ఒక్క ఏడాదిలో వేశారు. ఆ కుటుంబానికి ఒక్కసారిగా 60,000 వచ్చాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలని గౌరవిస్తూ వారి ఖాతాల్లో ఒకే రోజు 10,000 కోట్లు వేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళల్ని గౌరవిస్తున్న కూటమి ప్రభుత్వాన్ని లబ్ధిదారులు ఆశీర్వదిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మాంజుపాడు గ్రామానికి చెందినటువంటి మెండ్యాల పెద్దులు దుర్గా కుటుంబం అండి. ఇది గతంలో వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో 4 పిల్లలు స్కూల్కి వెళ్తుంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది. ఇవాళ 4కి 4 15,000 60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 4కి 4 15,000 60,000 శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు. దాని సందర్భంగా మాంజీపాడు గ్రామం చెందిన కూటమి నాయకులు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబాన్ని సందర్శించడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పమ్మా, గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పిల్లల టైంలో కూడా పిల్లలు పంపించావు స్కూల్కి. ఎంతమందిని పంపించావు? 4 పంపించి ఎంతమందికి వచ్చింది? 15,000 వచ్చింది. ఇప్పుడు నీకు తెలుసా చంద్రబాబు నాయుడు ఇవాళ ప్రకటించిన సంగతి? మీ 4 పిల్లలకి వచ్చినాయి అమ్మా. ఎలాగుంది? మీకు ఆనందంగా ఉందా? చాలా ఆనందంగా ఉందండి. 4 పిల్లల్ని కూడా చదివించుకోగలను. అమ్మ నువ్వేంటమ్మా, నువ్వు చెప్పు. నీకు చంద్రబాబు నాయుడు గారు ఇవాళ 15,000 వేశారు. నీకు 2 చెల్లి, 2 చెల్లెళ్ళు, 1 తమ్ముడు. నీకు ఎలాగ ఉంది? నువ్వేం చదువుతున్నావు? 10కి వెళ్తావు. ఆనందంగా ఉందమ్మా. నువ్వు చెప్పరా. ఇదిగో చూడండి, ఈ కుటుంబంలో 4కి 4 15,000 60,000. చిలకలూరిపేట పట్టణానికి చెందిన రాధాకృష్ణ జ్యువెలర్స్ మార్చ్ అధినేత కొల్లా శ్రీరామమూర్తి అనారోగ్యరీత్యా గురువారం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వాసవి నగర్లోని వారి స్వగృహం వద్దకు ఉంచిన పార్థివదాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు షేక్ కరీముల్లా, నెల్లూరు సదాశివరావు, జవాజీ మదన్, బండారుపల్లి సత్యం వార్డు నాయకులు పాల్గొన్నారు. రూరల్ మండలం నాగభైరువారిపాలెం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొత్త మోహన్ రావు అనారోగ్యంతో ఉన్నారు. విషయం తెలుసుకున్న స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం వారింటికి వెళ్లి వారిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, షేక్ రఫానీ, జవాజీ మదన్, గ్రామ పార్టీ నాయకులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఏపీజేఎఫ్ ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు దండా గోపి తల్లి దండా సుమతీదేవి గురువారం మృతి చెందడం జరిగింది. మిట్టపాలెం గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఉంచిన పార్థివ దేహాన్ని స్థానిక శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు షేక్ కరీముల్లా, షేక్ రఫానీ, జవాజీ మదన్, కందుల రమణ, మద్దుమాల రవి మరియు గ్రామ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ప్రతి వ్యక్తి సంపాదనలో 20% పొదుపు చేయాలని నాదెళ్ల మండల అభివృద్ధి అధికారిని ఎస్ స్వరూపారాణి అన్నారు. నాదెళ్ల మండల అభివృద్ధి కార్యాలయం మీటింగ్ హాల్లో గురువారం భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారి సౌజన్యంతో ల్యాంప్ సంస్థ ఆధ్వర్యంలో డిపాజిటర్స్ కోసం ఖాతాదారుల చైతన్యం మరియు అవగాహన సదస్సుపై ఒకరోజు వర్క్ షాప్ని జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీడీఓ స్వరూపారాణి మాట్లాడుతూ ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగడం అనేది పొదుపు చేయడం ద్వారానే సాధ్యమని, ప్రభుత్వ బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకొని మహిళలు పారిశ్రామికులుగా అభివృద్ధి చెందాలని అన్నారు.
ఈ వర్క్షాప్కి అధ్యక్షత వహించిన ల్యాంప్ సంస్థ డైరెక్టర్ కొండపల్లి సాల్మాన్ పాల్ మాట్లాడుతూ ప్రతి ఖాతాదారుడు తన సిబిఎల్ స్కోరు పెంచుకోవాలని, ప్రభుత్వ పథకాలను పొంది అభివృద్ధి పథంలో కుటుంబాన్ని పయనింపజేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వెలుగు కమ్యూనిటీ కోఆర్డినేటర్ ఆర్ సాంబశివరావు, బి హేమలత, బి సుధా, సౌరయ్య, నాగేశ్వరరావు, వివిధ సంఘాల యానిమేటర్లు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు, వార్తా దినపత్రిక చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి దండా గోపి మాతృమూర్తి సుమతీదేవి శుక్రవారం ఉదయం స్వర్గస్థులైనారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ మిట్టపాలెం వెళ్లి గ్రామంలోని వారి స్వగృహం వద్ద ఉన్న పార్థివ దేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తన సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారి వెంట కొత్త శ్రీనివాసరావు, దండా నాగేశ్వరరావు, నాగవేరు కామేశ్వరరావు, దండా శ్రీను, చిలకూరు రామారావు, బాబు తదితరులున్నారు. ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ చిలకలూరిపేట ఆధ్వర్యంలో పట్టణంలోని సుగాల్ని కాలనీలో నివాసం ఉండే కోటమ్మబాయి అనే దివ్యాంగురాలికి శుక్రవారం ట్రై సైకిల్ అందజేశారు. స్థానిక స్వాతి జ్యువెలర్స్ అధినేత కొత్తూరి సూర్యనారాయణ అందించిన ఆర్థిక సహకారంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేసినట్లు ఇన్నర్ వీల్ అధ్యక్షురాలు గట్టు సరోజిని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికే పలువురు దివ్యాంగులకు ట్రై సైకిళ్లు అందజేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి నార్ని జయలక్ష్మి, పాస్ట్ ప్రెసిడెంట్ తీయగూర రమాదేవి, డాక్టర్ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం కరెంటు కోత ఉంటుందని విద్యుత్ శాఖ డిఈ అశోక్ కుమార్ తెలిపారు. రెండో శనివారం కారణంగా సబ్స్టేషన్లో మరమ్మతుల లైన్లు, ట్రీ కటింగ్ కారణంగా అంతరాయం ఉంటుందన్నారు. చిలకలూరిపేట టౌన్ 1 పరిధిలోని ఎన్ఆర్టీ సెంటర్, గాంధీపేట, సుబ్బయ్య తోట, చీరాల రోడ్, మధ్యనగర్, కొమరవల్లిపాడు, టౌన్ 2 పరిధిలోని సుభానినగర్, రాగనపాలెం, గుండయ్య తోట, బందులపాలెం, ఆవులదొడ్డి, వడ్డెరపాలెం, పురుషోత్తమపట్నం, అడ్డరోడ్డు, సుగాల్ని కాలనీ, భావన ఋషినగర్ ప్రాంతాలకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. చిలకలూరిపేట రూరల్ మండల పరిధిలోని మానుకొండవారిపాలెం, మిట్టపాలెం, గొట్టిపాడు, దండమూడి, నాగభైరువారిపాలెం, గుదేవారిపాలెం, కుక్కపల్లివారిపాలెం, పసుమర్రు, మద్దిరాల, మురికిపూడి, గంగన్నపాలెం, గోవిందపురం, కమ్మవారిపాలెం, కోమటిననివారిపాలెం, ఎడవల్లి గ్రామాలకు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. అలాగే ఎడ్లపాడు, నాదెళ్ల మండలాల్లోని అన్ని గ్రామాలకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయబడుతుందన్నారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. నల్లబర్లి పొగాకును కొనమని ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి అనేక ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించగా మొదట కంపెనీల చేత కొనిపిస్తామని చెప్పి చివరకు ప్రభుత్వమే మార్క్ఫెడ్ ద్వారా మంచి పొగాకును 12,000కు, రెండో రకం పొగాకును 6,000కు కొంటామని చెప్పి 3 నెలలు అయినా ఇంతవరకు కొనుగోలు ప్రారంభించలేదని నల్లమడ రైతు సంఘం అధ్యక్షులు డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు శుక్రవారం అన్నారు. స్థానిక మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘాల సమన్వయ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతరం తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీ నాయకులు తాళ్ళూరి బాబురావు, పేరుబోయిన వెంకటేశ్వర్లు, టి ప్రతాపరెడ్డి రైతులున్నారు. అక్షర శిల్పి, ఉపన్యాస యోగి, నిత్య సాహిత్య శ్రామికుడు, చదువే దైవంగా భావించి 40 సంవత్సరాల పాటు విద్యా సేద్యం చేసిన మహనీయుడు నరసరావుపేటకు చెందిన కందా భాస్కర్రావు శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. వీరు అనేక రచనలు చేశారు. నరసరావుపేటలో అధ్యాపకునిగా పనిచేసిన భాస్కర్రావు పద్య కవిగా, కథా రచయితగా, ఉపన్యాసకునిగా సాహితీవేత్తలకు సుపరిచితుడు. వీరి మృతి పట్ల స్థానిక సాహితీవేత్తలు డాక్టర్ పివి సుబ్బారావు చుక్క, విన్సెంట్ పాల్, తోటకూర వెంకటనారాయణ, దార్ల బుచ్చిబాబు సంతాపం తెలిపారు. సభ్యులకు తెలియకుండా వారి పేర్లతో సుమారు 4.5 కోట్ల రూపాయలు స్వాహా చేసిన యానిమేటర్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం, గుంటూరు రూరల్ మండలం అయినటువంటి చోడవరం గ్రామంలో సుమారు 5 సంవత్సరాల నుండి కంచర్ల భవ్యశ్రీ యానిమేటర్గా పనిచేస్తుంది. ప్రతి నెల గ్రూపు సభ్యుల నుంచి లోన్లకు సంబంధించిన నగదు వసూలు చేసి బ్యాంకుల్లో కడుతుందని డ్వాక్రా మహిళలు తెలిపారు. కానీ గత 4 రోజుల క్రితం గుంటూరు కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది ఆ గ్రామానికి ఒక్కొక్కరి పేరు మీద ₹1,00,000 రుణం ఉందన్నారు. ఈ సంఘటన విని స్పందించిన మహిళలు నల్లపాడు పోలీస్ స్టేషన్కు వెళ్లి రిపోర్టు చేశారు. శుక్రవారం చౌడవరం గ్రామానికి వచ్చిన మీడియా ప్రతినిధులకు తమ గోడును వెళ్లబోసుకున్నారు. అందరూ
చేసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తరకు సెలవు. నమస్కారం.